మాధవ మంచితనం చూసి తనతో ప్రేమలో పడిన మనీషా. పార్కులో ఊహించని విధంగా చక్రికి ప్రపోజ్ చేసిన పార్కులోని స్త్రీ. అసలు పొదరిల్లు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది? టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. మహాలక్ష్మి, చక్రి ఇద్దరు కూడా పార్కులో నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా మాట్లాడుకునే టైంలోనే వాళ్ళ దగ్గరికి ఒక ఆవిడ వచ్చి చక్రికి ప్రపోజ్ చేస్తుంది. మిమ్మల్ని మొదటిసారి చూసిన క్షణమే నాకు బాగా నచ్చారు. నేను మీతో కలిసి జీవించాలనుకుంటున్నాను. దయచేసి నన్ను నా భర్త నుండి ఇక్కడి నుండి తీసుకువెళ్ళిపోండి. తనతో ఉండడం నాకు ఇష్టం లేదు. ఆ మనిషి కన్నా మీరు నాకు బాగా నచ్చారు అని చెప్పి ప్రపోజ్ చేస్తుంది. ఊహించని విధంగా పార్కులో కలిసిన స్త్రీ చక్రికి ప్రపోజ్ చేయడంతో మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఏంటి, ఇప్పుడే చూసి అప్పుడే ప్రేమ? అసలు ఈ మనిషిలో మీకేం నచ్చింది? మీరు ఇంత గ్యాప్లోనే ఒక అమ్మాయిని పడేశారా అని చెప్పి చక్రి వంక కోపంగా చూస్తుంది. చక్రి, అయ్యో మహాలక్ష్మి గారు, నాకేం తెలీదండి. ఆవిడ నన్ను ఇందాక టికెట్లు తీసుకునే దగ్గర డాష్ ఇచ్చింది. ఇంతలో ఇప్పుడొచ్చి ఇలా మాట్లాడుతుంది. వాళ్ళ ఆయన చూస్తే రౌడీలా ఉన్నాడు. నాకు భయంగా ఉందండి. ఈ సమస్య నుంచి మీరే నన్ను కాపాడాలి అని చెప్పి చక్రి మహాలక్ష్మి వెనకాలకు వెళ్ళి దాక్కుంటాడు. ఆ అమ్మాయి చక్రిని వదలకుండా, ఏంటి అలా ఆ అమ్మాయి వెనకాల వెళ్ళి దాక్కుంటున్నారు? నేను మీకు నచ్చలేదా? మీరు మాత్రం నాకు బాగా నచ్చారు. నేను మీతో ఖచ్చితంగా కలిసి ఉండాలనుకుంటున్నాను. మీరు ఇందాక నాకు డాష్ ఇచ్చినప్పుడే మీరు నాకు భర్త అయిపోయారు. ఇక నా భర్తకు నేను విడాకులు ఇచ్చేసి మీతో కలిసి వస్తాను, తీసుకువెళ్ళిపోండి అని చెప్పి జిడ్డులా చక్రిని తగులుకుంటుంది. మహాలక్ష్మి అయితే ఆ అమ్మాయి వాలకం చూసి ఏంటిదేదో తేడాగా ఉందే అనుకొని చాలా కోపంగా తనతో మాట్లాడుతుంది. మీకు ఎంత ధైర్యం? నా భర్తకే ప్రపోజ్ చేస్తావా? అది కూడా నా కళ్ళ ముందే. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని మహాలక్ష్మి తనకు వార్నింగ్ ఇస్తుంది. మహాలక్ష్మి అలా చక్రిని తన భర్త అని చెప్పడంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఈ అబ్బాయికి పెళ్ళైపోయిందా? నువ్వు తన భార్యవా? నిజమేనా? లేదా నన్ను పంపించడానికి కవర్ చేస్తున్నావా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు మహాలక్ష్మి తన తాళిబొట్టును చూపించి ఇప్పుడైనా నమ్ముతావా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి అక్కడి నుంచి పెద్ద ఛాన్స్ మిస్ అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదంతా చూసిన ఆవిడ భర్త చక్రి ఇంకా మహాలక్ష్మి దగ్గరకు వచ్చి, ఏంటి, మా ఆవిడని నీ వల్ల వేసుకుందాం అనుకుంటున్నావా? అలాంటివేం కుదరవు. ఇంకొకసారి తన చుట్టుపక్కల నువ్వు కనిపించావంటే మర్యాదగా ఉండదు. ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి చక్రికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన మహాలక్ష్మి, ఏంటి, కమిట్ అయిపోతే బాగుంటుంది అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతుంది. ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు? నా గురించి మీకు తెలీదా? నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో తెలీదా? నా మనసులో మీరు తప్ప ఎవ్వరూ లేరు అని తన మనసులో మాటను బయట పెట్టేస్తాడు. అదంతా విన్న మహాలక్ష్మి కోపం తెచ్చుకోకుండా, నాకు తెలుసులే మీ గురించి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చక్రి మహాలక్ష్మి చెప్పింది అర్థం కాక, తను నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిందా? ఇప్పుడు ఏంటి, నేనేం అర్థం చేసుకోవాలి అని కన్ఫ్యూజన్తో అక్కడే ఉండిపోతాడు. ఇదిలా ఉండగా ఒక పక్క మాధవ ఇంకా మనీషా ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ పార్క్ మొత్తం తిరిగి చూస్తూ ఉంటారు. అప్పుడే మనీషా మాధవని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. మీ జీవితంలో ఎవరిని ప్రేమించలేదా అని అడిగేస్తుంది. అప్పుడే మాధవ తన లవ్ స్టోరీ అంతా కూడా మనీషాకు చెప్తాడు. అదంతా విన్న మనీషా చాలా బాధపడుతుంది. మీది చాలా గొప్ప ప్రేమ కథ. నాకు మీరు బాగా నచ్చారు. ఇప్పుడు మీ మరదలికి పెళ్ళైపోయింది కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని చెప్పి ఓపెన్గా అడిగేస్తుంది. మనీషా అలా అడగడంతో మాధవ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పి అంటాడు. అప్పుడే మనీషా, ఫస్ట్ నుంచి మీ మీద నాకు మంచి అభిప్రాయమే ఉంది. మిమ్మల్ని కలిసిన దగ్గర నుంచి కూడా మీరు ప్రతి విషయంలో నాకు బాగా నచ్చారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఉండగలుగుతాను. మీ ఫ్యామిలీ నాకు మీకన్నా బాగా నచ్చింది. మీతో పాటు మీ కుటుంబంలో అందరితో కలిసి సంతోషంగా ఉండాలనుంది. దయచేసి నా ప్రేమను అర్థం చేసుకోండి. మీరిప్పుడే వెంటనే నాకు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచించుకొనే మీ సమాధానాన్ని నాకు చెప్పండి. నేను మీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని మనీషా తన మనసులో మాటను బయటపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మనీషా అలా తనతో ప్రేమను
ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండగా అక్కడే నుంచొని కన్నా ఇంకా మహాలక్ష్మి అదంతా వినేస్తారు. వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, మనం చూస్తున్నదంతా నిజమేనా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళు మాధవ దగ్గరకు వచ్చి, చూడన్నయ్య, నాకు మనీష బాగా నచ్చింది. తన అమాయకత్వం, మంచితనం అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. తను నీకు భార్య అయితే నాకు ఇంకా దిగులేముండదు. మన ఇంట్లో నాకు 2 అమ్మలు ఉంటారు అని చెప్పి కన్నా చాలా సంతోషపడిపోతాడు. మహాలక్ష్మి అయితే, చూడండి, ఇప్పటి వరకు మీ జీవితంలో ఏదైతే కోల్పోయారో అదంతా కూడా మనీష మీకు తిరిగిస్తుంది. మనీష నాకు కూడా చాలా బాగా నచ్చింది. తన సంస్కారం, వ్యక్తిత్వం, మంచితనం అంతా కూడా నాకు బాగా నచ్చింది. మీకు సరైన జోడి. దయచేసి మీరు సరైన నిర్ణయం తీసుకోండి పెద్ది, కాదని మాత్రం చెప్పొద్దు, దయచేసి ఒప్పుకోండి అని మహాలక్ష్మి కూడా రిక్వెస్ట్ చేస్తుంది. అలా కన్నా ఇంకా మహాలక్ష్మి మాటలు విన్న మాధవ ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మాధవ ఖచ్చితంగా ఎస్ చెప్పాలి అని మహాలక్ష్మి కన్నా దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఈ విషయం మాధవకి నీకు నాకు మధ్య ఉండాలి, ఇంట్లో వాళ్ళకి అప్పుడే చెప్పొద్దు, వాళ్ళు అనవసరంగా గోలగోల చేస్తారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. అయితే అప్పటికే అదంతా చూసిన చక్రి ఇంకా తన తండ్రి ఇద్దరు కూడా, ఏంటి వీళ్ళు మన గురించి ఇలా అనుకుంటున్నారా, మన దగ్గర ఏ సీక్రెట్ అయినా సీక్రెట్గానే ఉంటుంది కదా అని ఆలోచనలో పడతారు. అయితే మాధవ మాత్రం మనీషా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మనీషా చాలా మంచి అమ్మాయి, తనకు చాలా మంచి భర్త వస్తాడు. నాలాంటి వ్యక్తి తనకు కరెక్టేనా? అసలు బన్సీ ఈ విషయం తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడు? దీనికి ఒప్పుకుంటాడా? నేనేంటి అలా ఆలోచిస్తున్నాను అంటే మనీషా మీద నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయా అని చెప్పి మాధవ అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. చివరిగా మాధవ కన్నా ఇంకా మహాలక్ష్మి చెప్పిన మాటలను తలుచుకొని, వాళ్ళు చెప్పింది కూడా నిజమే, నాకు మనీషాలో ఎటువంటి లోపం కనిపించట్లేదు. ముఖ్యంగా తను నా కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకుంది. అందుకే నాకు మనీషా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలనుంది అని మాధవ అనుకుంటూ ఉంటాడు. మాధవ ఏదైతే ఆలోచిస్తున్నాడో అదంతా మహాలక్ష్మి దగ్గర చెప్పేస్తాడు. మహాలక్ష్మి అయితే చాలా సంతోషపడిపోతుంది. మీరు మనీషా ఒక్కటైతే చూడాలనుంది. అలాగే ఇదే సమయంలో శైలు వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకుంటే మీ ఇద్దరి పెళ్ళిళ్ళు కూడా ఒకేసారి చేసేయచ్చు, మన ఇంట్లో డబుల్ హ్యాపీనెస్ వస్తుంది అని మహాలక్ష్మి ఆలోచన చేస్తుంది. అదంతా కూడా మాధవకి బాగానే అనిపిస్తుంది. నిజంగానే వాళ్ళు ఒప్పుకుంటే ఇంకా కావాల్సిందేముంది, మన ఇంట్లో సంతోషమే సంతోషం, ప్రతిరోజు నవ్వులు పువ్వులు పూస్తాయి అని చెప్పి మాధవ అంటాడు. ఇక అలా వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా కేశవ శైలుకు ఫోన్ చేసి, ఏంటి మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు అంటే, వాళ్ళు నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు, సంబంధాలు చూస్తున్నారు, నన్ను బయటకు రావద్దని చెప్తున్నారు. ఈరోజు ఉదయం మనం పార్కులో కలిసినప్పుడు కూడా మా అన్నయ్య మనల్ని చూశాడు, దయచేసి ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి అంటుంది. ఇక కేశవ అయితే వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరకు వచ్చి, మీరు శైలుకి ఎవరినిచ్చి పెళ్లి చేయాలని చూసినా దాన్ని నేను అడ్డుకుంటాను, మీరు ఏం చేసినా సరే శైలు నాది అని చెప్పి వాళ్ళకు చెప్తాడు. అలా వాళ్ళు కూడా ఇంకా ఇది జరిగే పని కాదు, ఇంకా శైలుకి కేశవనిచ్చి పెళ్లి చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఈ విధంగా పొదరిల్లు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.